విజయవాడ ఇంకా వరద నీటిలోనే ఉంది. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో జనం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ బుడమేర్ నుంచి లైవ్ లో అందిస్తారు. సురేష్, శ్రావణి, విజయవాడ నగరాన్ని బుడమేరు వాగు అతలాకుతలం చేసింది. ఓవైపు కృష్ణానదికి వచ్చిన వరదతో పాటు బుడమేరు బీభత్సం, అదేవిధంగా కొండ చర్యలు విరిగిపట్టడం వంటి ఘటనలతో విజయవాడ నగర వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే దాదాపు 2,76,000 మంది నిరాశ్రయులైన నేపథ్యం ఉంది. మొత్తం బుడమేరు ఏదైతే దశాబ్దాల కాలం నుంచి బెజవాడ నగరానికి దుఃఖదాయినిగా చెప్పుకుంటుంటారు. ఎందుకంటే బుడమేరు ఉగ్రరూపం దాలిస్తే దాదాపు 3 భాగాలు బెజవాడ నగరం మొత్తం నీళ్లకే పరిమితమవుతున్న పరిస్థితి. దానికి తగ్గట్లుగానే ఈసారి కూడా ఏదైతే ఈ భారీ వర్షాల నేపథ్యంలో మొన్న 29 సెంటీమీటర్ల వర్షపాతం ఒక్క రోజులోనే నమోదైన నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అన్ని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. దీంతో బుడమేరు వాగుకు భారీ స్థాయిలో అనూహ్యంగా నీళ్లు వచ్చి చేరాయి. అయితే ఓవైపు ఈ నీటిపారుదల శాఖ అధికారులు ఏం జరుగుతుందనే విషయాలను మాత్రం పూర్తి స్థాయిలో అంచనా వేయలేకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంటుందని చెప్తున్నారు. ప్రధానంగా ఈ బుడమేరు వాగు కట్టలు తెగిపోయిన నేపథ్యంలో ఇటు సింగనగర్తో పాటు రాజరాజేశ్వరపేట తదితర 24 కాలనీలు పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి. ఇప్పటికే వరద నష్టం సహాయ చర్యలపై కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారికంగా అధికారులు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసినప్పటికీ ఈ వరద నష్టాన్ని మాత్రం పూర్తి స్థాయిలో ఏమీ చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తిగా ఈ విజయవాడ నగరానికి ముంచెత్తిన ఈ వరదలతో 19 మంది వరకు ఇప్పటికీ మృతి చెంది ఉంటారని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మరో 2 గలంతైనట్లుగా గుర్తించారు. మొత్తం ఈ వరద ముంపులో 136 పశువులు పూర్తిగా మృత్యువాత పడ్డట్లుగా తెలుస్తుంది. దాంతోపాటు 1,72,542 హెక్టార్లలో వరి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు కూడా తెలుస్తుంది. దాంతోపాటు 14,959 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే 176 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులను తరలించే పనిలో ఉన్నారు. ఇప్పుడు దాదాపు 2,76,000 మందికి పైగా ఇళ్ల నుంచి నిరాశ్రయులైన నేపథ్యంలో ఇప్పటికే 41,927 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లుగా అధికారులు చెప్తున్నారు. ఈ భారీ వర్షాల దాటికి ఏదైతే 1,808 కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ సహాయ చర్యల కోసం అటు ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్కు సంబంధించి 36 బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. దాదాపు 188 బోట్లను దీనికి సంబంధించి ఉపయోగిస్తున్నారు. దాంతోపాటే 5 హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించి ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకొని పోయి ఉన్నారో వారికి ఆహార పదార్థాలను సరఫరా చేసేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరోవైపు 283 మంది గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో పెట్టారు. ఎక్కడ ఏ ముంపు ప్రభావం ఉన్న గజ ఈతగాళ్ల సహాయంతో వారిని బయటికి తీసుకొచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. సింగనగర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఫస్ట్ ఫ్లోర్ అంటే దాదాపు మొన్న వరద ఉధృతి ఉన్న నేపథ్యంలో 6 నుంచి 10 అడుగుల మేర ఇళ్లలోకి నీరు ప్రవహిస్తున్న పరిస్థితి. దీంతో పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్లు మునిగిపోయిన నేపథ్యంలో ఆ ఏరియాకి సంబంధించి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ఈ బుడమేరు వాగుకు సంబంధించి ఏదైతే ఈ సింగనగర్లో పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఆ సమీపంలో ఉన్న రాజరాజేశ్వరపేటతో పాటు ఇందిరానాయక్ నగర్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. అయితే సింగనగర్ ఫ్లైఓవర్ నుంచి సహాయక బృందాలు కేవలం 1 కిలోమీటరు రేడియస్లో ఉన్న ఇళ్లకు మాత్రమే ఏదైనా ఆహార పదార్థాలు తదితర ఆహారాన్ని సంబంధించి పాల ప్యాకెట్లు నీళ్లు వంటివి సరఫరా చేసినప్పటికీ సింగనగర్ నుంచి దాదాపు 5-6 కిలోమీటర్ల దూరం వరకు ఇళ్ల విస్తీర్ణంలో ఉన్న వారికి మాత్రం ఎటువంటి ఆహార సరఫరా జరగటం లేదని ఇప్పటికే ఆ ప్రాంతవాసులు ఆవేదన చెందుతున్న పరిస్థితి. దీంతోపాటు వారికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన కూడా ఎటువంటి రకంగా లేకపోవడంతో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో ఉంటే మరోసారి వరద ఉధృతి పెరిగితే ఎట్లా ఉంటుందోననే
ఆందోళనతో వాళ్ళు ఇప్పటికే బయట ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయిన పరిస్థితి. మరోవైపు కృష్ణానదికి సంబంధించి భారీ స్థాయిలో వరద నీరు బ్యారేజ్కి వచ్చి చేరుతున్న నేపథ్యం. దాదాపు 11,43,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండటంతో పాటు ఒకవేళ కృష్ణానది వరద పొంగితే పరిస్థితి ఏమవుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. 5-6 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం పడుతుందన్న వార్తలు బెజవాడ నగర వాసులను పూర్తి స్థాయిలో ఆందోళనకు గురిచేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఓవైపు కృష్ణానది ఇబ్బందికరంగా ప్రవహిస్తుండటంతో, మరోవైపు బుడమేరు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో అల్పపీడన ప్రభావంతో మరోసారి వర్షాలు పడితే పరిస్థితి ఏంటనే ఆందోళన మాత్రం వ్యక్తం అవుతుంది. సాధ్యమైనంత వరకు తమ ఇళ్ల నుంచి వాళ్ళు బయటకు వచ్చేదానికోసమే పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే విజయవాడ నగరం గత 2 రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో కొంతవరకు కోలుకునే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కేవలం చిరుజల్లులకు మాత్రమే వర్షం పరిమితం కావడంతో కొంతమేర ఉపశమనం పొందిన పరిస్థితి. ఏదైతే ఈ బుడమేరుకు సంబంధించి దాదాపు 40 ఏళ్ళలో ఈ బుడమేరు వాగుకు ఇంత భారీ స్థాయిలో వరదను చూసి ఉండలేదని మాత్రం చెప్తా ఉన్న పరిస్థితి. బుడమేరుకు డైవర్షన్ ఛానల్స్ ద్వారా పూర్తి స్థాయిలో నీరు చేరుతున్న నేపథ్యంలో ఇంకా ఫ్లో కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మనం ఈ బుడమేరు వంతెన దగ్గర కూడా చూస్తూనే ఉన్నాం. నిన్న బ్రిడ్జి లెవెల్కు ఉన్న నీరు ప్రస్తుతం 2 అడుగుల మేర స్వల్పంగా తగ్గిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ నీటి వృద్ధి కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో నిన్న కొంత స్టాగ్నేట్గా ఉన్నప్పటికీ కొంత ఈరోజు డౌన్కి ప్రవాహం కనిపిస్తున్న పరిస్థితుల్లో అంటే నీరు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్న ఆనందం మాత్రం కొంతవరకు నెలకొన్న పరిస్థితి. ఈ బుడమేరుకు సంబంధించి వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 11 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అయితే ఈ మొత్తం కవులూరు, ఈలప్రోలు, పైడూరుపాడు, కొత్తూరు, తాడేపల్లి, భవానీపురం, గొల్లపూడి, జక్కంపూడి, అదేవిధంగా రాయనపాడు గ్రామాలతో పాటు విజయవాడ నగరాన్ని దీనివల్లనే ముంచెత్తిందని చెప్తున్నారు. ఓవైపు అధికారులు కూడా పూర్తి స్థాయిలో ప్రణాళికలు సరిగ్గా లేకపోవడంతో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడిందని మాత్రం స్థానికులు కూడా భావిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఈ బుడమేరు వాగు ఉధృతి మాత్రం బెజవాడ నగరాన్ని వణికేలా చేసిన పరిస్థితి. ఎప్పటికప్పుడు ఇదే విషయానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు దాదాపు సింగ్నగర్ కాలనీలో నిన్న 2 సార్లు, మొన్న 2 సార్లు పర్యటనలు చేసి అధికారులకు దిశానిర్దేశం చేసినప్పటికీ పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఓవైపు ఆయన మానిటర్ చేయటం వల్లే కొంత పరిస్థితి కంట్రోల్ అయినప్పటికీ తిరిగి సాధారణ స్థితికి చేరాలంటే మాత్రం ఇబ్బందులు తలెత్తేలా అవకాశం ఉన్న పరిస్థితి. మొత్తం ఏదైతే ఈ బుడమేరు వాగుకు ఈ ఉధృతి కొనసాగుతుందో ఈ ఉధృతి ఉన్నంత వరకు మాత్రం ఈ సమీప ప్రాంతాల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఇల్లు జల దిగ్బంధనంలో ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అతి త్వరగా తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఈ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.